అండి. నేను మీ సోనియా. వెల్కమ్ టు సోనూస్ ఎమ్మీ రెసిపీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండి. మీరు చాలా రకాల బిర్యానీలు చూసుంటారు, బట్ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చాలా సార్లు అండి చాలామంది బిర్యానీలు చేసి టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చి చాలా బాధపడుతుంటారు కదా. సో ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఎప్పుడు చేసిన ఒక్కటే టేస్టేనండి. అందరూ మెచ్చుకునేలాగా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది కుదిరిపోతుందండి. సో మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. నేను ఒక 750 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. విత్ స్కిన్నే తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 1.5 స్పూన్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుందామండి. జనరల్గా చాలామంది దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా అంతా యాడ్ చేసుకుంటారు. బట్ ఆ స్టైల్లో కాకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందామండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకుందామండి. ఇందులోకి నేను ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీకు కావాలనిపిస్తే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు అండి. బాస్మతి రైస్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజువి. అలాగే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి చాలా కారం ఉంటాయి, అందుకే నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మనం నీట్గా కట్ చేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉండే మందంగా ఉండే గిన్నె తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అలాగే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక అనాస పువ్వు, ఒక 10 లవంగాలు, ఒక 2 ఇలాచి, 1 స్పూన్ షాజీరా, కసూరి మేతి, చెక్క, బిర్యానీ ఆకులు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేశాక కలుపుకుందాం ఒకసారి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. పేస్ట్ మొత్తం వేగిపోయాక ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కలుపుకుందాం ఒకసారి. కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పుదీనా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 కప్పు కొత్తిమీర నీట్గా వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. కలుపుకుందాం ఒకసారి. టొమాటోస్ అన్నీ బాగా మగ్గిపోవాలండి, అంతవరకు మగ్గించుకుందాం. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం ఒకసారి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఒక 3 మినిట్స్ ఉడికించుకుందామండి. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, జస్ట్ ఒక పించ్ చైనా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఆప్షనల్ ఇది. ఫైనల్గా 1 పించ్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఒక 2 మినిట్స్. పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఈ మసాలాలోనే చికెన్ ఒక 40% కుక్ అయిపోతుందండి. ఇలా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. చూడండి, ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుందండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి
3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. వాటర్ యాడ్ చేసేసుకుందాం. నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుందండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ ఇందులో యాడ్ చేసుకుందాం. లెమన్ ఇలా పిండుకుందాం, లెమన్ జ్యూస్ మొత్తం. ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకుందాం. కొద్దిగా పడుతుంది, యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందామండి. బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్లో వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇది ముద్ద ముద్ద అయిపోతుంది బిర్యానీ. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఎక్కువగా కలుపుకోకండి, బాస్మతి రైస్ కాబట్టి తొందరగా విరిగిపోతాయి. జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదండి, అదే గిన్నెలోనే ఒక హాఫ్ వరకు వాటర్ నింపుకొని ఇలా పైన పెట్టేసుకుందాం. ఇలా గిన్నెని పెట్టుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ మొత్తానికి లోలో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. టోటల్గా 15 మినిట్స్ పడుతుందండి బిర్యానీ కుక్ అవ్వడానికి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం ఫ్లేమ్ ఫుల్ లోలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒక 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అలాగే వాటర్ ఉన్న గిన్నెను కూడా పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. వా, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు చూసుకుందాం రైస్ ఉడికిందో లేదో ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. చూసారుగా, చాలా అంటే చాలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారుగా, ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.